రెచ్చిపోయిన బల్లి కిచకిచలాడిందన్నట్టు సహజ ధోరణిలోనే ముఖ్యమంత్రి గారు మరోసారి మాట్లాడాడు. అది ఏ మాటలంటే, ఆయనకు అధికారం అంటే రాచరికంలాగా కనపడుతూ ఉంది, ముఖ్యమంత్రి అంటే రాజులాగా కనపడుతూ ఉండు, ఏం చేసినా ఏది చేసినా సాధ్యమే అనుకునే మొదలు పెడుతూ ఉన్నారు. ఇది భారతదేశంలో ప్రధానమంత్రికే న్యాయస్థానం విధించిన కూడా మనం చూసాం, న్యాయస్థానం తీర్పులు కూడా మనం చూసాం. అలాంటిది ముఖ్యమంత్రి ఒక రాజు అనుకొని ఏది చేస్తే అది చెల్తుందని ఆ రోజు ఔరంగజేబు కనుక ఎన్ని రకాల చట్టాలు జారీ చేసిండో అన్ని చట్టాలు నేను కూడా జారీ చేస్తా, నేను రాజును అంటే ఇది ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదు, అది చర్చ కూడా జరగాల్సిన అవసరం ఉంటుంది. ఆయన చెప్పింది ఏంటంటే, ఇటీవల ట్రాఫిక్ రూల్స్ వాటి విషయంలో చైతన్యం కల్పించే విషయంలో పోతూ అతి చైతన్యం కంటే దాన్ని అతి పైత్యం అనొచ్చు. ఆయన ఏమన్నాడంటే, రైడింగ్లో వాహనదారులకు ఎక్కడన్నా వాహనం కనుక తప్పు జరగడం అంటే గీత దాటడమో, రాంగ్ పార్కింగో, లేకపోతే హై స్పీడో, ఇది అంటే హెల్మెట్ లేకపోవడమో, ఏదన్నా కనుక పొరపాటు ఉంటేనంట ఇమ్మీడియట్గా వాళ్ళకి చాలన వేయడం, డబ్బులు రాబట్టడం కాదు, రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే ఆ వెహికల్ యజమాని యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ కనుక దానికి యాడ్ అయ్యి ఉంటే ఆటోమేటికల్ కట్ అయిపోవాలన్నమాట. ఇవాళ ఛాలెంజ్ జారీ చేసేవాడు ఒక ఫోటో తీసి ఇది జెన్యూన్ అని చెప్పేసి ఛాలెంజ్ జారీ చేసి ఛాలెంజ్ వసూలు చేస్తారు. అవసరమైతే కోర్టుకు పోయి ఛాలెంజ్ చేస్తారు. అతి పైచ్యం ఉన్న కొంతమంది అధికారులు కూడా పోయే వాళ్ళని నమస్తే పెట్టలేదని కూడా ఛాలెంజ్ చేసిన వ్యక్తిని కూడా మనం చూసాం. కొన్ని పైచ్యంగానే వాహనదారులు రైడ్ చేస్తున్న విషయాన్ని కూడా మనం చూసాం. ఖచ్చితంగా అలాంటి వాళ్ళ విషయంలో గట్టిగా ఉండాల్సిందే, చర్యలు తీసుకోవాల్సిందే, అరికట్టవలసిందే. కానీ అదే సమయంలో ఈ పద్ధతి ఏం పద్ధతి అవుతుంది? సినిమాలో సాధ్యమేమో కానీ ఇది బయట సాధ్యమయ్యేది కాదు. ఒక్కసారి ఆలోచించండి. అకౌంట్ నువ్వు యాడ్ చేస్తావు, ఆటోమేటికల్ కట్ చేస్తావు. బ్యాంక్ కూడా ఎట్ట కట్ చేస్తాడు? బ్యాంకు కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి కదా. బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ కండిషన్స్ భంగా నడుస్తుంది కదా. వితౌట్ పాస్వర్డ్ నువ్వు కట్ చేస్తావా? వాహనదారుని యొక్క ఆ అకౌంట్దారుని యొక్క అనుమతి లేకుండానే డబ్బులు ప్రభుత్వం బ్యాంకు కట్ చేస్తుందా? బ్యాంక్ రూల్స్ దానికి ఒప్పుకుంటాయా? ఇదొకటి. లేదు, పాస్వర్డ్ కూడా దానికి లింక్ చేస్తే ఇక బ్యాంక్ అకౌంటు పాస్వర్డ్ని చేతికి ఇచ్చిన తర్వాత బ్యాంకులు ఎవరికి ఉన్నాయి, ఎవరికి పోయినాయి, ఎవరికి ఇచ్చిండు, ఎవరికి ఇవ్వలేదు, ఆయన ఆస్తుపాస్తులు ఏంటి, ఏ అకౌంట్లో ఉన్నాయి కూడా ఓపెన్ చేసి ప్రభుత్వానికి ఇస్తే అది సాధ్యమా? అది భద్రతకు కరెక్టేనా? అది భద్రతకు ముప్పు కాదా? రిజర్వ్ బ్యాంక్ కండిషన్స్ అంగీకరిస్తాయా? ఎలా సాధ్యం అది? పోనీ నువ్వు అలా కూడా అనుకున్నావు అనుకుంటే మరి నీ సంగతి ఏంది? రాజ్యాంగం ఎవరికైనా ఒకటే కదా. ఎన్నికలకు ముందు ఏ అయితే వాగ్దానాలు చేశామో ఆ వాగ్దానాలన్నీ కూడా బ్యాంక్ అకౌంట్లన్నీ కూడా తీసేసుకొని ప్రజలకి వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా వచ్చినట్టుగా చూడరాదండి. ఒకసారి 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు రాలేదు మాకు జీతాలని ఉద్యోగస్తులు ఎందుకు అనాలి? ప్రతి 1వ తారీఖు నాడు ఆటోమేటికల్గా డబ్బులు పట్టేట్టుగా వాటంతట అదే. నీవేం ప్రకటన చేయక్కర్లేదు, మరొకటి చేయక్కర్లేదు. రైతు బంధు ఉందనుకోండి, రైతు భరోసా ఇప్పుడు అంటున్నారు అనుకోండి, అది 2 సార్లు 3 సార్లు అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు మాట్లాడిన మాటలైనట్టయితే అప్పటి ముఖ్యమంత్రిని సన్నాస్యం తిట్టుకుంటూ 3వ దానికి ఎందుకు ఇస్తలేవు పంటగా అన్నాడు. పోయిన 3 పంటలకు కాదు 2 పంటలకు కూడా ఇస్తలేడు. ఇవ్వకపోయినా 6,000 రూపాయలు చెప్పాడు తప్ప ఒకసారి వేసి మళ్ళీ ఇవ్వలేదు. అదేదో ఒక డేట్ ఫిక్స్ చేసి 2 సార్లు సంవత్సరానికి, ఖరీఫ్కి ఒకటి, అట్లాగే యాసంగికి ఒకటి డేట్ ఫిక్స్ చేసి ఆ డేట్ నాడు ఆటోమేటికల్లీ పడిపోతాయి అని చెప్పి డబ్బులు ఎందుకు ఇవ్వట్లేదు? దానికి ఒక ముఖ్యమంత్రి ప్రకటన, దానికి వ్యవసాయ శాఖ మంత్రి ఈగిస్తున్నాం మేము ఇస్తాం డబ్బులు వచ్చే మీ ఖాతాలోకి వచ్చే ఈ కబుర్లన్నీ ఎందుకు? ఆటోమేటికల్లీ ఒక డేట్ ఫిక్స్ చేసి అందులో వేయరాదండి. పెన్షన్లు ఉన్నాయి, 10 తారీఖు వేసి పడేయండి, ఒక డేట్ ఫిక్స్ చేసేయండి, ఆటోమేటికల్ రావాలి. ఇక చర్చ ఉండొద్దు దానికి. 2,500 రూపాయలు మహిళలకు ఇస్తానన్నావు, డేట్ ఫిక్స్ చేసేయి. 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు, వేసేసేయండి, ఇచ్చేసేయండి. పెన్షన్ 4,000 రూపాయలు పెంచుతామన్నారు, ఇచ్చేయండి.
మరి ఆటోమేటికల్లీ మీ వాగ్దానాలకి ఓ డేట్లు ఫిక్స్ చేసి మొత్తం డబ్బులు వచ్చినట్టు చూసి ప్రజలకు ఇవ్వచ్చుగా. ఎంత మట్టుకు రాబట్టుకునే పరిస్థితి చేద్దాం, ప్రజల్ని ఇబ్బంది పెడదాము. హైడ్రాజునే ఎముకలు ఇరగొట్టారు ఓ పక్క, ఇప్పుడు దీంతోనే అందరి ఎముకలు ఇరగొట్టే పరిస్థితిని తీసుకురావడం అంటే ఆ చట్టం పనికొస్తుందా, పనికిరాదా, ఉపయోగపడదా? కనీసం చర్చలు ఉండాలి, మేధావులతో మాట్లాడదాం. నీకు నువ్వే మేధావు అనుకుంటే ఎట్లా? ఇది ప్రభుత్వంలో అంత మంచిది కాదు. ప్రజలు వ్యతిరేకంగా తయారైనాడు, ప్రజలు వ్యతిరేకించినాడు. నీలాంటి నియంత్రణలు చాలామందిని చూశారు. నీకు ఖచ్చితంగా తగిన శాస్తి చేస్తారు.